హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికైతే థంబ్నెయిల్ చూడగానే అసలు టాపిక్ ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ షెడ్యూల్ ఎలాగో జనవరిలో అయిపోయింది. 2026లో సెకండ్ షెడ్యూల్ మనకి ఆగస్టులో రాబోతుంది. అయితే డేట్స్ ఎప్పుడు ఏంటని ప్రీవియస్గా వీడియో చేశాను. మీలో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అది చూడండి. దాని తర్వాత ఇది చూడండి. అయితే మీకు త్వరగా అంటే ఫాస్ట్గా వీడియో అయిపోవాలి, మాకు ఈ ల్యాగ్ వద్దు అనుకున్న వాళ్ళైతే అసలు వీడియో చూడొద్దు. బికాజ్ మనకు జాబ్ రావడానికి అంటే ఈ జీడీస్ జాబ్ రావడానికి మనం ఎగ్జామ్ కూడా రాయం, మన స్కిల్స్ కూడా ఏం నేర్చుకోము, మనకి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, టైపింగ్ టెస్ట్ ఉండదు. కేవలం మీరు ఈ వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రమే అప్లై చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఇక మీరు కనీసం ఈ కొంచెం ఒక 10 మినిట్స్ వీడియో కూడా కంప్లీట్గా చూడకుండా మాకు జాబ్ వచ్చేయాలి అనే ఆ థాట్స్ మీకు ఉన్నట్లయితే మీరైతే అసలు వీడియో చూడకుండా వెళ్ళిపోవడమే బెటర్. లేదు నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేస్తాను అనుకున్న వాళ్ళైతే వీడియో కంప్లీట్గా చూడండి. బికాజ్ నేను ఎన్నిసార్లు చెప్పినా సరే సేమ్ టాపిక్ మీద సేమ్ డౌట్స్ మీరు కామెంట్స్లో ఇన్స్టాలో చాలామంది అడుగుతున్నారు. అది కూడా 1-2 డౌట్స్తో ఆగట్లేదు. సో ఇప్పటి నుంచి అయితే నేను మీరు వీడియోస్లో చెప్పింది కాకుండా వేరేది అడిగితేనే కామెంట్స్లో కానీ ఇన్స్టాలో కానీ రిప్లై ఇస్తాను. అంతేకాని వీడియోలో చెప్పిందే మీరు మళ్ళీ అడిగితే నేనైతే అన్నిసార్లు రిప్లై ఇవ్వలేను. కాబట్టి వీడియో మొత్తం మీరు చూసి ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మాత్రమే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. అయితే నేను మీ అందరికీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అంటే మనకి డేట్స్ అన్నీ ఎప్పటి వరకు ఉంటాయి, ఆగస్ట్ 5 తర్వాత నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు అని అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అఫీషియల్ నోటీస్ కూడా నేను వీడియోలో మీకు అక్కడ డిస్ప్లే చేశాను, మీరు అందరూ అది చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నేనైతే లో కట్ ఆఫ్ ఉన్న స్టేట్స్, అదేవిధంగా మీ మార్క్స్ని బట్టి ఏ స్టేట్స్లో మీరు అప్లై చేసుకున్నట్లయితే జాబ్ వస్తుంది అనేది అయితే ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఈ జీడీఎస్ జాబ్స్ అనేవి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ 2 times రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకు ఒకసారి అయితే జనవరిలో ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ అవ్వడం జరిగింది, ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అనమాట. అయితే ఆ షెడ్యూల్లో మనకి 28,000కు పైగా వ్యాకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈసారి సెకండ్ షెడ్యూల్కి 28,000 రావు, కానీ కొంచెం తక్కువే వస్తాయి. బికాజ్ చాలా బ్రాంచ్ ఆఫీస్లో టర్మినేషన్స్ అయ్యాయి. అదేవిధంగా వర్క్ అంటే లో పర్ఫార్మెన్స్ ఉన్న బీఓస్ని వేరే బీఓస్కి అటాచ్ చేయడం వల్ల ఇంక మనకి బీఓస్ తగ్గినట్లయితే ఆ వ్యాకెన్సీ అనేది మనకి ఇంకా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అలా మనకి కొన్ని వ్యాకెన్సీస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఒక 20,000 ప్లస్, లేదంటే మహా అనుకున్నట్లయితే ఒక 22,000 ప్లస్ అయితే వ్యాకెన్సీస్ వస్తాయి. కానీ ఇక 25,000కి మించి మనకి ఈసారి వ్యాకెన్సీస్ రాబోవు. అయితే ఇప్పుడు కేటగిరీ వైజ్ అయితే మీ కేటగిరీ ఏది అని నాకు తెలియదు, కాబట్టి పర్సనల్గా కావాలి అనుకున్నట్లయితే మీ కేటగిరీ వైజ్గా కామెంట్లో అదేవిధంగా ఇన్స్టాలో తెలియపరచండి. ఇప్పుడైతే నేను కేటగిరీ వైజ్ కాకుండా నార్మల్గా మార్క్స్ని బట్టి ఏ స్టేట్ అయితే బెటర్ అని నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ మనకి 600కి 600 మార్క్స్ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి 10/10 వచ్చిన వాళ్ళు 600/600, లేదంటే మార్క్స్ కాకుండా మనకి గ్రేడ్స్ ఇచ్చిన వాళ్ళకైతే 10/10 అలాగా ఉండడం జరుగుతుంది. కాబట్టి 10/10 ఉన్న వాళ్ళైతే మనకి 3 లాంగ్వేజెస్ ఉంటాయి కదా మన 10th క్లాస్లో, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు. ఈ 3 లాంగ్వేజెస్ ఏ స్టేట్స్లో అయితే ఉన్నాయో ఆ అన్ని స్టేట్స్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బికాజ్ మీకు స్కోర్ మంచిగా ఉంది కాబట్టి ఏ స్టేట్లో అప్లై చేసినా నో ప్రాబ్లం. కాకపోతే అంటే జస్ట్ మనం అప్లై చేసుకోవచ్చు, కాకపోతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి మాకు అనుకున్నట్లయితే ఇది మళ్ళీ మీ కేటగిరీని, అంటే మనకి సెకండ్ స్ట్రాటజీగా కేటగిరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనకి ఫుల్ మనకి మార్క్స్ ఉన్నట్లయితే ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి, మీకు 600/600 ఉన్నా సరే మనకి తెలుగు స్టేట్స్లో ఇంక వచ్చే ఛాన్స్ లేదు, మా కేటగిరీ జనరల్ లేదంటే ఓబీసీ అని మీరు అనుకున్నట్లయితే తెలుగు 2 స్టేట్స్లో అంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అప్లై చేయకండి. ఇంక మీకు 10/10 ఉంది కాబట్టి మన తెలుగు స్టేట్స్కి దగ్గరగా ఉన్న స్టేట్ అయితే మనకి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఈ రెండిట్లో ఏ స్టేట్లో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఏ కేటగిరీ అయినా సరే, ఏ జెండర్ అయినా సరే. లేదు నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, 50-50 ఛాన్సెస్ ఉన్నా పర్లేదు, నేనైతే దగ్గరలోనే అప్లై చేయాలనుకుంటున్నాను, అంటే హిందీ స్టేట్స్ అస్సలు వద్దు, నాకు మన ఓన్ స్టేట్సే కావాలి అనుకున్నట్లయితే మీరు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది డివిజన్ ఏది అనేది అయితే మీరు వ్యాకెన్సీస్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత ఏ డివిజన్లో ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేయండి. అప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇదైతే మనకి ఫుల్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఇంక మీరు డిసైడ్ అయిపోవచ్చు. అంటే తెలుగు స్టేట్ అయితే మీకు దగ్గరలో ఉంటుంది, కానీ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువ. అలానే అసలు రాదు అని కాదు, మీకు ఫుల్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి
ఏదో ఒక లిస్ట్లో మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లక్ ఉన్నట్లయితే. లేదు నాకు కొంచెం జాబ్ ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగానే మీరు ఛత్తీస్గఢ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ అప్లై చేసుకోండి, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే. ఇదైతే మీకు ఫస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు వరకు అయితే 600 ఉన్న వాళ్ళకి చెప్పాను కదా, 550 మార్క్స్ నుంచి 600 లోపు, అంటే 600 కాదు 550 లేదంటే 560 566 ఇలా ఎంత రేంజ్ అయినా సరే 550 నుంచి 599 వరకు ఎన్ని మార్క్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇది మళ్ళీ కేటగిరీ మీదే డిపెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో ఓన్లీ మార్క్స్ మీదే ఉంది కాబట్టి మీకు కేటగిరీ వైజ్గా వీడియో కావాలన్నట్లయితే మీరు కామెంట్స్లో తెలియపరచండి. నేనైతే కేటగిరీ వైజ్గా అంటే ఈ మార్క్స్ ప్లస్ కేటగిరీ కలుపుకొని స్టేట్స్ అనేవి మీకు సజెస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఓన్లీ మార్క్స్ మీదే చెప్తున్నాను. ఇప్పుడైతే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 550 మార్క్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే సేమ్ వీళ్ళు కూడా 600 మార్క్స్ ఉన్న వాళ్ళలాగానే ఎక్కడ నచ్చితే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర కావాలంటే ఆంధ్ర, తెలంగాణ కావాలనుకుంటే తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండాలి అనుకున్నట్లయితే సేమ్ ఇందాక 600 మార్క్స్ ఉన్న వాళ్ళకి ఏ స్టేట్ అయితే ప్రిఫర్ చేశానో అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ 2 స్టేట్స్లో 550 మార్క్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే 550 ఉన్న వాళ్ళకి 600 ఉన్న వాళ్ళకి నార్త్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓవరాల్గా కాబట్టి. మళ్ళీ కేటగిరీ వైజ్ మనం వచ్చేసినట్లయితే జనరల్ కేటగిరీ వచ్చినట్లయితే మనకి ఛత్తీస్గఢ్లో అప్లై చేసినా సరే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఖచ్చితంగా రాదు అని నా ఇంటెన్షన్ కాదు, కానీ మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి అంటే ఆ ప్రాబబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. లేదు మాకు 550 నుంచి 600 లోపు ఉంది, లేదంటే 600 మార్క్స్ ఉన్నాయి, అయినా సరే మాకు ఆంధ్ర వద్దు, తెలంగాణ వద్దు, ఛత్తీస్గఢ్ వద్దు, ఎంపీ వద్దు అని మీరు అనుకున్నట్లయితే ఇక నేను ఇందాకే చెప్పాను కదా, ఏ స్టేట్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి 3 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ ఉన్న స్టేట్స్కి అయినా మరి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే 500 నుంచి 550 మార్క్స్ ఉన్నవాళ్ళు ఆల్ కేటగిరీస్. ఇంకా మీకు 500 నుంచి 550 ఉన్నట్లయితే మీరు తెలుగు స్టేట్స్లో అప్లై చేద్దాము అనుకున్నా సరే మీకు ఛాన్సెస్ అయితే ఒక 55% నుంచి 65% లోపు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 50-50 అయితే కాదు, కానీ బికాజ్ మీకు 500 ప్లస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఒక 65% మీకు తెలుగు స్టేట్స్లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడే అప్లై చేసుకుంటాము. కాకపోతే మీరు ఇంకా దూరంగా అప్లై చేసుకోలేము అనుకున్నట్లయితే 500 నుంచి 550 ఉన్నవాళ్ళు ఆంధ్ర తెలంగాణలో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే జాబ్ వచ్చే ఛాన్సులు మీకు కొంచెం తక్కువగా ఉంటాయి. లేదు నాకు జాబ్ కొంచెం ఇంపార్టెంట్, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఏ స్టేట్స్లో ఉంటాయి అని మీరు అనుకున్నట్లయితే అది ఏ కేటగిరీ అయినా సరే మీరు యూపీలో కానీ బీహార్లో కానీ లేదంటే హిమాచల్ ప్రదేశ్లో కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ 3 స్టేట్స్లో మీరు 500 నుంచి 550 ఉన్నవాళ్ళు ఏ కేటగిరీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే మా కేటగిరీ ఎస్సీ ఎస్టీ మాకు 500 ప్లస్ ఉంది, అయినా సరే మేము హిమాచల్ ప్రదేశ్ బీహారు అప్లై చేసుకోవాలంటే కాదు, మీరు ఎంపీలో కూడా అప్లై చేసుకోవచ్చు. బికాజ్ మీకు కేటగిరీ ఉంది కాబట్టి 500 నుంచి 550 ఉన్న వాళ్ళైనా ఎంపీలో అప్లై చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పింది అదే. ఇదైతే నేను ఓవరాల్ మార్క్స్ మీద చేస్తున్నాను, కానీ మనకైతే కేటగిరీ వైజ్గా మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. లేదు నాకు యూపీ వద్దు, అదేవిధంగా బీహార్ వద్దు, హిమాచల్ ప్రదేశ్ వద్దు అనుకున్నట్లయితే ఇంకా సేమ్ ఇందాక చెప్పినట్లుగానే మీకు నచ్చిన స్టేట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దాని తర్వాత అయితే 400 నుంచి 500 మార్క్స్ ఉన్నవాళ్ళు మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే మీరైతే జార్ఖండ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ దాంతోపాటుగా నాగాల్యాండ్లో కానీ మణిపూర్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే 400 నుంచి 500 ఉన్నవాళ్ళు వీళ్ళకి మనకి మీరు ఆంధ్రాలో అప్లై చేసిన, తెలంగాణలో అప్లై చేసిన, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో అప్లై చేసిన, మధ్యప్రదేశ్లో కానీ యూపీలో కానీ బీహార్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎక్కడ అప్లై చేసినా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే 40% ఉంటుంది. అలా కాకుండా మీరైతే జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ కానీ అదేవిధంగా నాగాల్యాండ్ మణిపూర్లో అప్లై చేసుకున్నట్లయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఒక 60% ఉంటుంది. అంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేము, బికాజ్ ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. అయినా సరే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 స్టేట్స్లో కాకుండా మణిపూర్ని అయితే టెర్మినేట్ చేసేయండి. బికాజ్ అక్కడ ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాగాల్యాండ్ని కానీ అదేవిధంగా ఉత్తరాఖండ్ని జార్ఖండ్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఏది 400 నుంచి 500 మార్క్స్ ఉన్నవాళ్ళు. ఇక్కడి వరకు అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.
అయితే మీరు అనుకోవచ్చు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు చెప్పట్లేదని. నా యూట్యూబ్ చూసే వాళ్ళకైతే నేను ఆ 2 స్టేట్స్ ప్రిఫర్ చేయను. బికాజ్ అక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతారు. లేదు ఒకవేళ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడగని డివిజన్స్ ఉన్నా సరే వాళ్ళ ఎజెండా ఏంటంటే ఆ స్టేట్ వాళ్ళకి జాబ్స్ రావాలి, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ ఏమో వేరే స్టేట్స్ వాళ్ళకి ఇక్కడ జాబ్ ఇస్తుంది అనే ఆ ఎజెండాతో వాళ్ళైతే ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేస్తారు. అయినా సరే పర్వాలేదు, మాకు మేఘాలయ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశే కావాలి అనుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నా తరపు నుంచి నాకు తెలిసిన విషయాల నుంచి నేను మీతో ఇవైతే షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఇదంతా కూడా మీకు యూస్ అయిద్దని అనుకుంటున్నాను. అయితే ఇంకో విషయానికి వచ్చేసినట్లయితే 300 నుంచి 400 ఉన్న వాళ్ళైతే అడుగుతున్నారు ఎక్కడ అప్లై చేయాలని. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించినట్లయితే 600కి 600 ఉన్నవాళ్ళు, అదేవిధంగా 500 నుంచి ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకే మనకి మన ఓన్ స్టేట్స్లో రావట్లేదు. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, అన్ని మార్క్స్ ఉన్న వాళ్ళకే మన ఓన్ స్టేట్లో రాకుండా నార్త్ స్టేట్లో అప్లై చేసుకుంటున్నారంటే ఇంకా మీకు 300 నుంచి 400 ఉన్నట్లయితే మీరు నార్త్లో అప్లై చేసినా సరే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 30% కూడా ఉండదు, ఒక 20% ఉంటుంది. అంటే ఇక మనకు రానట్టే మ్యాక్సిమం. వేరే యూట్యూబర్స్ లాగా నేనైతే మీలో హోప్స్ పెంచి ఫేక్గా అయితే నేను చెప్పాలి అనుకోవట్లేదు. కాబట్టి 300 నుంచి 400 మార్క్స్ ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసినా ఇంకా ఏదో అప్లై చేయాలి, ఏదో నోటిఫికేషన్ వచ్చింది ఫ్రీనే కదా కాబట్టి అప్లై చేసుకోవాలి, కానీ ఇక జాబ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఇక మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఉన్నట్లయితే ఇక మనకి బై లక్ వచ్చినట్లయితే అది కూడా నాగాల్యాండ్లో కానీ మణిపూర్లోనే కానీ వస్తుంది. ఇంకా 400 నుంచి 500 ఉన్న వాళ్ళకు కూడా పీడబ్ల్యూడీ లేదంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే మీరు నాగాల్యాండ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జార్ఖండ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ అదేవిధంగా మీరు యూపీలో కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే జాబ్ వచ్చే పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. అయినా సరే కొంచెం దగ్గరలో ఉండాలి, మాకు కేటగిరీ ఉంది అనుకున్నట్లయితే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఆల్ కేటగిరీస్ మార్క్స్ వైజ్గా ఏ స్టేట్స్లో అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటుందని అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మార్క్స్ ఉంటే ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అనే ఐడియా మీకు ఉండడం కోసం ఈ వీడియోని అయితే నేను చేశాను. నెక్స్ట్ మీకు కావాలి అన్నట్లయితేనే ఆ కేటగిరీ రిలేటెడ్గా కూడా, అంటే ఒక్కో కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ వాళ్ళు ఏ స్టేట్స్లో అప్లై చేసుకున్నట్లయితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని మీకు కావాలి అని మీరు చెప్పినట్లయితే నేను వీడియో చేస్తాను. బికాజ్ నాకు కూడా అంత టైం అనేది లేదు. ఈ వీడియో కూడా చాలామంది ఇంకా మాకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఎక్కడ అప్లై చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ మార్క్స్ బేస్ చేసుకుని నేనైతే చెప్పాను. బికాజ్ కామెంట్స్లో కూడా ఎవరు వాళ్ళ కేటగిరీ చెప్పట్లేదు కాబట్టి అలా అని చెప్పండి అని కూడా నేను మీతో చెప్పట్లేదు. మీకు అవన్నీ కేటగిరీ చెప్పడం ఇష్టం లేకపోతే నాకు మీరు పర్సనల్గా ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. ఇక ఓవరాల్గానే మీరు అడిగారు కాబట్టి నేను కూడా ఓన్లీ స్కోర్ బేస్ చేసుకుని ఈ వీడియో చేశాను. ఇంకా ఇదైతే ఓవరాల్గా మీకు ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈసారి అయితే మనకి వ్యాకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా చూసుకొని ఒక స్ట్రాటజీని అనేది ఫాలో అయ్యి ఏ స్టేట్లో అప్లై చేసుకోవాలి అనేది మీరు చూసుకొని ఆ స్టేట్లో అప్లై చేసినంత మాత్రాన సరిపోదు, కానీ మీరు లాంగ్వేజ్ స్కిల్ కూడా కొంచెం నేర్చుకోవాలి. బికాజ్ జాబ్ రావడం అనేది ఎంత కష్టమో ఇప్పుడున్న డేస్లో మీకు కూడా అర్థమైపోతుంది. కాబట్టి మనకి జాబ్స్ వచ్చేవే ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్లో హిందీ కూడా మనం మాట్లాడలేక వాళ్ళకి మన కాన్సర్న్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రీజన్స్ చెప్పేస్తారు. కాబట్టి మన ఎగ్జామ్ ఎలాగో రాయట్లేదు, ఏళ్లకు తరబడి ప్రిపరేషన్స్ కూడా అవ్వట్లేదు. కనీసం మీరు ఏ స్టేట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అయినా సరే మీరు తెలుసుకొని అదేవిధంగా అక్కడ మీరు లాంగ్వేజ్ స్కిల్ కూడా కొంచెం నేర్చుకోండి. మీరు ఏ స్టేట్లో అప్లై చేసుకోవాలి నా కేటగిరీని బట్టి అనే ఐడియా మీకు లేకపోయినట్లయితే మీరు 3 సార్లు కాదు 30 సార్లు అప్లై చేసినా సరే రాదు. కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని దాని తర్వాత అప్లై చేయండి. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ టైం గ్యాప్లో మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, అదేవిధంగా ఏ స్టేట్లో అప్లై చేయాలనేది ఫిక్స్ అయిపోవడం, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ని కొంచెం నేర్చుకోవడం అనేది దాని మీద ఫోకస్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందనే అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఖచ్చితంగా ఇది మంచి ఇన్ఫర్మేషనే. అయితే ఆ కేటగిరీ రిలేటెడ్ వీడియో చేయాలా లేదా అనేది మీరైతే కామెంట్స్లో తెలియపరచండి మీ డౌట్స్తో పాటుగా. నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.